ఏలేరు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఏలేరు జలాశయం పరిధిలోని 53,000 ఎకరాలకు 1000 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేయాలని ప్రత్యేక సాగునీటి సలహా సంఘం నిర్ణయించింది. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రత్యేక సాగునీటి సలహా సంఘం సమావేశానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నీటిపారుదల శాఖ ఈఎన్సీకే నరసింహమూర్తి, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగునీటి పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ క్షణం వరకు ఒక అనిశ్చిత పరిస్థితి. ఈ ఖరీఫ్ సీజన్ ముందుకెళ్తుందా లేదా, మనం పంట సాగు చేయగలమా లేదా, నీరు అందుతుందా లేదా అనే ఒక ఆందోళనతో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఆందోళన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తూనే ఉంది. ఆయన అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చివరిగా నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు ఈ మీటింగు జరిగే కొన్ని క్షణాల వరకు ఆయన అధికారులతోనూ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారితోనూ చర్చిస్తూనే ఉన్నారు. ఆ చర్చల సారాంశం తేలింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు అన్నాయంటే ఎనీ కాస్ట్ ఏలేరు ఆయకట్టుకు 1000 టీఎంసీల నీరు 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలనే ఒక నిర్ణయం జరిగింది. దానికోసం ఆయన అనారోగ్యాన్ని, ఇబ్బందిని పక్కకు పెట్టి నిన్నంతా ఈ చర్చల్లోనే ఆయన గడిపారు. ఇక్కడికి మమ్మల్ని పంపే ముందు కూడా ఒకటి చెప్పారు, రైతులకు మీరు అష్యూరెన్స్ ఇవ్వండి, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పండి. ఇది గడ్డు కాలం, పంటలేసిన రైతులు ఒకవేళ ఇబ్బంది పడతారేమో, ఇబ్బంది పడకుండా వాళ్ళని పంటల బీమా కూడా చేయించుకోమని చెప్పండి అని మా అందరికీ చెప్పి, ఈ నీరు ఈ విధంగా విడుదల అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆయన 4-5 రోజులుగా కష్టపడి చివరికి ఇది సాధించారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు పిఠాపురంలో ఎదురుకాలేదు. ఈ మధ్యకాలంలో నీటికి సంబంధించి ఇంత గడ్డు పరిస్థితి. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయాలు కూడా ఇందాక మీటింగ్లో చర్చించడం జరిగింది. డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు వర్షాలు పడకపోతే, గోదావరి నుంచి నీరు రాకపోతే ఏం చేయాలనుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్కి ఇచ్చే 250 టీఎంసీల్లో ఏమన్నా వాళ్ళు క్యూసెక్కుల్లో ఏమన్నా తగ్గించుకుంటారా అడగండి. అడిగిన తర్వాత డెడ్ స్టోరేజ్ నుంచి గ్రావిటేషన్ మీద నీరు వెళ్ళకపోతే స్టీల్ ప్లాంట్కి ఎలా పంపించాలి, అదేవిధంగా ఏలేరు ఆయకట్టుకి నీరు ఎలా పంపించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పంపుల ద్వారా నీరుని పంపించే విధంగా కూడా ఒక ప్రత్యామ్నాయ పథకాన్ని సిద్ధం చేయమని అధికారులు కోరడం జరిగింది. దీనికి కరెంటు బిల్లు అది వగేరా కలుపుకుంటే ఒక 3 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ 3 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని ఒప్పించి అది చెల్లించే విధంగా కూడా ఈ ఒక ప్రతిపాదన వచ్చింది. సో రైతులు వచ్చిన నీరుని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని ఈ సీజన్లో, ఎందుకంటే మనకి ఇక్కడ భూములన్నీ పల్సస్ వేయడానికి అనుకూలంగా ఉండవు, వరికే అనుకూలంగా ఉంటాయి కాబట్టి వరి వేసుకొని దానికి భరోసాగా పంటల బీమా పథకాన్ని కూడా చేయించుకోమని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆందోళన చెందొద్దు. అనుకున్న విధంగా ప్రతిరోజు 1000 క్యూసెక్కుల నీరు తప్పకుండా విడుదల చేయడానికి అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు.